హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే ప్యూర్ హోమ్ మేడ్ నెయ్యి అయితే ఎలా చేయాలో చూసేయండి. నేను నెయ్యి అనేది అందరూ చేసుకుంటారు, కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా చిన్న పాలు కొంచెం పాలు ఉన్నా కూడా ఎంత నెయ్యి చేసుకోవచ్చు అనేది కూడా ఈజీగా చెప్తానమాట. సో అందుకని వీడియో తీశాను. సో నచ్చితే లైక్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుందంటే ముందు వరకు చూడండి, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే పాలు కాగబెట్టుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి. ఒక పావు గంట సేపు కానీ ఒక అరగంట సేపు కానీ పెట్టామంటే చూసారు కదా ఎంత చక్కగా మేగడ వస్తుందో. మనం కొట్టు దగ్గర కొన్న పాలైనా సరే, అప్పటికప్పుడు గేదె నుంచి తీసిన పాలైనా సరే కాగబెట్టుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టామంటే అదిగో అలా మనం ఫస్ట్ తీసాం కదా గిన్నెలో నుంచి పాల మీద అలా వస్తుంది. మళ్ళీ ఆ పాలనే తోడేశాక, ఇది అంతకు ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు, ఆ పాలని తోడేసాక కూడా పైన చూసారా ఎంత థిక్ లేయర్లో వచ్చిందో వెన్న. సో అదనమాట. ఇలా మనం నెయ్యి అనేది ఎక్కువగా చేసుకోవచ్చు. మన దగ్గర పావు లీటరే ఉండని, అర లీటరే ఉండని పాలు, కానీ మనం చేసుకునే ప్రాసెస్ని బట్టి అయితే వెన్న మనం స్టోర్ చేసుకోవచ్చు మేగడతో. సో ఇక్కడ వచ్చేసి నేను అలా పెట్టాను అనమాట. మేము ఎక్కువగా పాలు వాడము, కాకపోతే వాడిన పాలులోనే చక్కగా వెన్న మేగడ అన్నీ స్టోర్ చేసేసి, ఒకవేళ మజ్జిగ చేసుకున్నాం అనుకో, మజ్జిగలో వచ్చిన కొంచెమైనా సరే నేను తీసి ఇదే బాక్స్లో స్టోర్ చేస్తానమాట. మనం వీక్లీ వన్స్ చేసేసుకుంటే చాలా మంచిది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చల్లార్చిన పాలని అవి ఇలా క్వాంటిటీ ఎక్కువైతే వస్తుందండి. లేదు మనం నార్మల్గానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నామంటే దీంట్లో ఉన్న పావు వంతు మేగడ కూడా రాదు. సో అదనమాట. చూసారు కదా, ఒకటే పాలని ఒక అర లీటర్లోనే ఎంత వెన్న తీసానో నేను. ఫస్ట్ మనం కాగబెట్టిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాము, తీసాము, మళ్ళీ దాంట్లోనే మళ్ళీ వెచ్చబెట్టి తోడేసాక మళ్ళీ పైన వచ్చింది. సో అలా అనమాట. అలా మనం 1 వీక్కి లేదా మీ ఇష్టం, మీ క్వాంటిటీని తగ్గట్టు 2 వీక్స్కైనా సరే ఎంత వస్తే అంత ఫ్రెష్గా ఉన్న మేగడ్ని మనం ఎప్పుడైనా సరే బాక్స్లో పెట్టి మూత పెట్టేస్తే అది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అనమాట, వెట్టగా ఉంటుంది, లేదంటే డ్రై అయిపోద్ది అనమాట. సో అక్కడ అనమాట అలా మొత్తం అంతా స్టోర్ చేసుకొని ఇవాళ అయితే ఓపిక్గా చేసుకొని వెన్న అయితే చేస్తున్నాను. మనకి ఇక్కడ వెన్న చేయాలంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓపిక ఉండాలి. మనకి ఓపిక అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అది మన ఈ నెయ్యి ప్రాసెస్ అనేది నిజంగా ఈజీ అనుకుంటాం, కానీ కొంచెం ఓపిక కావాలి. ఎందుకంటే ఒక దాంట్లో మేగడ, ఒక దాంట్లో వెన్న, ఇలా మిక్సీ పట్టి కడిగి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ ఆ నెయ్యిని కాగబెట్టి దగ్గరుండి చూసుకొని మాడకుండా చూసుకోవడం అనేది కొద్దిగా ఓపిక ప్రాసెస్. సో అందుకని చెప్పేసి నాకు వీలుగా ఉంది, ఇవాళ నేను చేయగలను అన్నప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఒకసారి మేగడ చేసి ఒకసారి నెయ్యి చేసి అంటే అది టైం టేకెన్ ప్రాసెస్. కొంచెం నీట్గా కూడా రాదనమాట. నెయ్యి కొంచెం మనకి అరోమా అలాంటివి కూడా మారుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసామంటే ఆ రోజే నెయ్యి కాసేసేలా ఉంటేనే చేసుకోవాలి. లేదు ఇవాళ వెన్న తీస్తాను, రేపు నెయ్యి చేస్తాను, రేపు మేగడ వేస్తాను అంటే కొంచెం ప్రాసెస్ కొంచెం డల్ అనమాట. సో అలా అనమాట. సో ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను కదా, మధ్యాహ్నం వేళ చేశాను. అది కూడా అరౌండ్ 1-2 అవుతుంది. ఆ టైంలో వెన్న చేసామంటే కష్టమే, రాదు. పైగా ఇప్పుడున్న టెంపరేచర్స్ చూసారా ఎలా ఉన్నాయో. నేనేమో ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ పెట్టడం కూడా మర్చిపోయాను. అయినా సరే ఎలాగోలా సాధించి వెన్న అయితే తీసాను. ఇంకా వెన్న తీసి ఇలా మూకుడు పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశానమాట. మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేయగానే సిమ్లో పెట్టేయక్కర్లేదండి. ఒక 2-3 సార్లు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా పొంగులు వచ్చాక ఇంకా నార్మల్గా కొంచెం మన నెయ్యి ఫ్లేవర్ కోసం ఒక 10 లేదా 15 మెంతులు వేసేసుకోవచ్చు. ఇదే ట్రెడిషనల్ అనమాట. కొంతమంది తమలపాకు, కరివేపాకు, మునగాకు, లవంగాలు, యాలకులు అన్నీ వేస్తారు. అది ఎక్స్ట్రా అనమాట. అసలు మామూలుగా న్యాచురల్గా నెయ్యి అయితే ఇలా మెంతులతోనే చేస్తారు. కొంతమంది ఉప్పుగల్లు కూడా వేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. మా సైడ్ అయితే ఇలా మెంతులు వేసి చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి కూడా మంచిగా చాలా ఎక్కువ మంత్స్ అయితే స్టోర్ ఉంటుంది అనమాట. సో ఇలాగా మనకి పొంగు వచ్చేసి ఇలా చూసారా, ఇంకా అడుక్కొచ్చేసింది నెయ్యి. ఇలాగ వచ్చేసినప్పుడు సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం లైట్ గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా, ఇది మెరూన్ కలర్ వచ్చేసే వరకు కూడా, ఇది ఈ కలర్ వచ్చేసే వరకు కూడా ఉంచేసి, ఈ కలర్ వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామంటే స్టవ్కున్న వేడికి ఇప్పుడున్న ఇంకా టెంపరేచర్కి అది ఇంకా కూడా బాగా మరిగి కొంచెం అవుతుంది. చూడండి వేరే కలర్ చేంజ్ అవుతుంది అది చల్లారేలోపు. సో అది చల్లారే వరకు ఉంచేసి వేరే దాంట్లోకి స్టోర్ చేసుకోవాలి. ఒక కంటైనర్లోకి, స్టీల్ దాంట్లోకి. ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే ఏమవుతుందంటే మనం కరగ తీసుకునేటప్పుడు పాడవుతుంది. సో చూసారు కదా, ఇందాక వేరే కలర్ ఉంది, ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది చల్లారిపోయేటప్పటికి. సో ఇంక ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక క్యాన్లోకి, స్టీల్ క్యాన్లోకి అయితే స్టోర్ చేస్తున్నాను.
చూసారా, ఇది ఇలా ఒక చిన్న 1/2 లీటర్ క్యాన్ ఒకటి ఉంటే ఇంట్లో, దాంట్లోకి ఇక్కడ మనం తీసుకున్న ఈ నెయ్యిని అయితే వడకడుతున్నాను అనమాట శుభ్రంగా. ఇది నెయ్యి చేసింది కూడా గోదావరి తింటారు చాలామంది నచ్చిన వాళ్ళు. సో మనకు కొంచెం పాలు పెరుగు అలాంటివి నచ్చవు కాబట్టి నేను వాటి జోలికి అయితే వెళ్ళను. ఇదే నెయ్యి మా ఇంటి దగ్గర చేస్తే మా అక్క అయితే ఎగబడిపోద్ది. మా అమ్మ చేసే నెయ్యికి గోదావరి బాగా ఇష్టం అనమాట. నా బాగా గుర్తు, చిన్నప్పుడు మా అమ్మ నెయ్యి చేసిందంటే మా నాన్న వాళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా ఎదురుగా కూర్చునేవాళ్ళు మా అమ్మకి. అంటే మా అమ్మ ఆడపడుచులు అనమాట. కూర్చొని వదిన వదిన నాకు నాకు అనుకుంటా తినేసేవాళ్ళు. అంత ఇష్టంగా తినేవాళ్ళు అనమాట. మా అమ్మ పాలు తోడేయడంలో కానీ ఇలా నెయ్యి చేయడంలో కానీ మంచి ఎక్స్పర్ట్ అని చెప్పుకోవాలి. చాలా బాగా చేస్తుంది. చాలామంది మాకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు అలా మా ఊర్లో. సో ఇలా మొత్తం స్టోర్ చేసేసుకున్నాక అది ఎలా వచ్చిందో చూసేయండి. మనకి కొంతమంది ఇలా మొత్తం నెయ్యి వచ్చేసాక ఇంకా ప్యూరిఫై చేయకుండా ఉన్న దాంట్లో చెత్త అంటే గోదావరి ఉంది కదా, అందులో నీళ్ళు వేసేసి వెచ్చబెడతారు, మరగబెడతారు. సో అప్పుడు అందులో ఏమన్నా ఉంటే నెయ్యి ఇంకా మొత్తం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అంత ప్రాసెస్ చేయడం నాకైతే తెలియలేదు. సో ఇంక అదైతే వదిలేసాను. ఇంకా ఇక్కడ మనం స్వచ్ఛంగా చేసిన హోమ్ మేడ్ గీ అనమాట. ఇది చూసారా ఎంత చక్కగా ఉందో, మంచి కలర్లో మంచి అరోమా కూడా వస్తుంది. రేపు పొద్దున్నేకైతే ఇంకా పూసగా తయారయ్యి ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆపేసుకోవాలి. మరి ఊరికే మాడబెట్టేసుకోకూడదండి. నెయ్యి మాడబెట్టుకుంటే ఫ్లేవర్ మారిపోద్ది, టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది 100% ప్యూర్ న్యాచురల్గా గీ తీసే విధానం మా స్టైల్లో. ఇదే సేమ్ ప్రాసెస్ కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా బాగుంటుంది. మా అమ్మలు కట్టెల పొయ్యి మీద చేస్తారు వీలైనంత వరకు. సో నెక్స్ట్ డే చూసారు కదా ఎలాగ పూసలుగా కట్టేసిందో మన నెయ్యి. సో ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు మన ఇందులో. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.